హాయ్ అండి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా బియ్యం పాయసం ప్రిపేర్ చేద్దాం. ముందుగా ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి కొబ్బరి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోండి. కడిగి పెట్టుకున్న బియ్యంలో చిటికెడు ఉప్పు, ఫ్రై చేసుకున్న కొబ్బరి వేసి అన్నం ఉడకనివ్వాలి. వేరే స్టవ్ మీద పాలు కాగబెట్టుకోవాలి. 2 భాగాలు అన్నం ఉడికాక పాలు పోసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల తర్వాత యాలుక్కాయలు, రుచికి సరిపడ బెల్లం వేసి కలుపుకొని మూత పెట్టి బెల్లం కరిగే వరకు ఉండనివ్వాలి. చూడండి, బెల్లం అంతా కరిగింది. తరువాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పాయసం మీద నెయ్యి వేసుకొని తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.